సో, ఇంతవరకు మీరు ప్రైవేట్ కంపెనీస్ లైక్ స్పేస్ ఎక్స్ గాని, ఓపెన్ ఏఐలో గాని ఇన్వెస్ట్ చేయాలంటే మీ దగ్గర అట్‌లీస్ట్ $25,000 ఉండాలి. కానీ ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన కొన్ని ఫండ్స్ అండ్ ఈటీఎఫ్స్ వల్ల ఇంత హ్యూజ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అయితే మీకు అక్కర్లేదు. సో, మీరు ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. సో, ఫస్ట్ ఈటీఎఫ్ వచ్చేసి డెస్టినీ టెక్ 100. దీని టిక్కర్ సింబల్ చూసుకుంటే డీఎక్స్‌వైజీ. సో, దీని అలొకేషన్ చూసుకుంటే 36% ఏమో స్పేస్ ఎక్స్‌కి అండ్ 5% ఏమో ఓపెన్ ఏఐలో దీనికి అలొకేషన్ అయితే ఉన్నది. కాకపోతే నేను దీంట్లో ఇన్వెస్ట్ చేయొద్దని చెప్తాను. దీనికి రీజన్స్ ఏంటి అంటే, దీని నెట్ అసెట్ వాల్యూ అండ్ షేర్ ప్రైస్ అనేది ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటేనే మనకి మంచి ప్రైస్‌లో మనం కొంటున్నట్టు. సో, ప్రస్తుతం దీని నెట్ అసెట్ వాల్యూ చూసుకుంటే 5.32 ఉన్నది. కాకపోతే దీని షేర్ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ $70 ఉన్నది. అంటే మనం $5 వర్త్ ఆఫ్ స్టాక్స్ అనేది $70 పెట్టి కొంటున్నట్టు. సో, ఇంత ప్రీమియంలో మనం పే చేస్తున్నందుకు నేనైతే ఇంకొక ఫండ్ సజెస్ట్ చేస్తాను. దాని పేరే ఆర్క్ వీఎక్స్. సో, నెక్స్ట్ ఫండ్ వచ్చేసి ఆర్క్ వీఎక్స్. సో, దీని ఫుల్ ఫార్మ్ వచ్చేసి ఆర్క్ వెంచర్ ఫండ్ అండ్ క్యాథీ వుడ్ లీడ్ చేస్తుంది. సో, దీని అలొకేషన్ చూసుకుంటే స్పేస్ ఎక్స్‌లో ఒక 12% అలొకేషన్ ఉంది. ఓపెన్ ఏఐలో ఒక 5% అలొకేషన్ అయితే ఉంది దీనికి. సో, ఈ ఫండ్ నెట్ అసెట్ వాల్యుయేషన్ చూసుకుంటే 30.13 ఉంది. అండ్ షేర్ ప్రైస్ చూసుకుంటే 30.09 ఉంది. సో, మొత్తం ఈ 2 కంపేర్ చేసుకుంటే మనకి ఇంకా నెట్ అసెట్ వాల్యుయేషన్ కంటే మనకి చీప్‌గా మనం స్టాక్స్ అనేవి కొంటున్నాం. కాకపోతే దీనికి కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. సో, ఫస్ట్ రెస్ట్రిక్షన్ వచ్చేసి అట్‌లీస్ట్ మీరు ఇనీషియల్ పర్చేస్ చేసినప్పుడు $500 అయితే ఇన్వెస్ట్ చేయాలి మీరు. అండ్ సెకండ్ రెస్ట్రిక్షన్ వచ్చేసి ఇది క్వార్టర్‌లీ ఒక్కసారి మాత్రమే మీరు విత్‌డ్రాల్ చేసుకోవచ్చు. అందుకే దీన్ని ఇంటర్వెల్ ఫండ్ అంటారు. అండ్ ఈ ఆర్క్ వీఎక్స్ అనేది మీరు ఇన్వెస్ట్ చేయాలంటే సోఫై ఇన్వెస్ట్ ద్వారానే మీకు ఇది అవైలబుల్ ఉన్నది. సో, మీకు గనుక సోఫై ప్లాట్‌ఫార్మ్ గనుక రిఫరల్ కావలిస్తే నేను బయోలో లింక్ పెట్టాను. వెళ్లి చెక్ చేయండి. అండ్ ఈ రిఫరల్ లింక్ వాడితే మీకు $25 వర్త్ ఫ్రీ స్టాక్ అయితే వస్తుంది. అండ్ ఆల్సో డీఎక్స్ వైజీకి అండ్ ఆల్సో సోఫైకి మీకు డీటెయిల్‌గా కంపారిజన్ అండ్ ఆల్సో రెస్ట్రిక్షన్స్ అనేవి నేను క్యాప్షన్స్‌లో పెట్టాను. అది వెళ్లి చెక్ చేయండి. అండ్ మీకేమన్నా ఇంకా డౌట్స్ ఉంటే గనుక కామెంట్స్‌లో మెన్షన్ చేయండి.